దావీదుకు వీణ వాయించేటువంటి తలాంతు దేవుడిచ్చాడు. దేవుని సన్నిధిలో చేరి ఆరాధించేటువంటి తలాంతు దేవుడిచ్చినప్పుడు ఈ సౌలుకు దురాత్మ వచ్చి విరపించినప్పుడల్లా దావీదు ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. అప్పుడు సౌలు దావీదును చంపాలని ఆ ఈటను విసురుతాడు. దాన్ని ఏమంటామంటే జావలిన్ అంటాం. ఆ బల్లాన్ని విసురుతాడు అనమాట. అప్పుడు దావీదుకు ఆ బల్లెము తగలకుండా, ఆ ఈట తగలకుండా 2 సార్లు దావీదు తప్పించుకున్నాడు. ఇక్కడ ఈటే లేకపోతే బల్లెము విసిరింది మామూలు ఆర్డినరీ పర్సన్ కాదు. ఎవరండి? రాజు, సైన్యములో మెలకువలు ఉన్నటువంటి రాజు. ఈయన ఒక నార్మల్ బాలుడైనటువంటి దావీదు మీదకి ఒక ఈట విసిరినప్పుడు తగలకుండా కాపాడింది దేవుడు. ఎందుకు దేవుడు దావీదును కాపాడాడంటే, దావీదు దేవుణ్ణి స్తుతించేటువంటి వాడు, దేవుని సన్నిధిని వెదికేటువంటి వాడు, దేవుని సన్నిధిలో చేరి స్తుతించినటువంటి వాడు. కాబట్టి సాతాను ప్రేరేపించినటువంటి సౌలు దావీదు మీద విజయం సాధించలేకపోయింది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కూడా నేను మాట్లాడాలనుకుంటున్న మాట ఏంటంటే, మీరు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి అయితే, అదేవిధంగా దేవుని సన్నిధిని మీరు వెదికే వ్యక్తి అయితే, మిమ్మల్ని ఎవ్వడూ టచ్ చేయలేడు. మీ ప్రాణాన్ని తీయటం అసంభవం, మీ మీద అటాక్ చేయడం అసంభవం. ఒకవేళ అటాక్ చేయాలని ప్రయత్నం చేసిన వాని పన్నాగాలు ఏవి కూడా మీ మీద ప్రభుత్వం చేయవు. హల్లెలూయా.